ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పేదలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గదుల నిర్మాణంపై శుభవార్త వినిపించారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇళ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. తొలి దశలో సొంత స్థలాలు ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని, అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని దిశానిర్దేశం చేశారు. ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ పెంచుతూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్, సహకార సొసైటీల ఉద్యోగులు, ఆయా సంస్థల పెన్షనర్లు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లతో సమానంగా మధ్యంతర భృతి అందుకోనున్నారు. మూల వేతనంపై 5% ఐఆర్ పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది. ప్రభుత్వం గతేడాది అక్టోబర్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఐఆర్ పెంచింది. తమకు కూడా పెంచాలన్న వివిధ వర్గాల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన రేవంత్ సర్కార్ ఆ మేరకు జీవో జారీ చేసింది. దీనిపై ప్రభుత్వ రంగ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు మూల వేతనంపై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. హైదరాబాద్లోని సాల్బండ పోలీస్ స్టేషన్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేసుల పరిష్కారం, ఇతర అంశాల ఆధారంగా దేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా సాల్బండ పిఎస్ ను కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. భువనేశ్వర్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక డీజీపీ, ఐజీపీ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. సాల్బండ పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై తెలంగాణ డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం సాల్బండ పోలీస్ స్టేషన్ దేశంలోని 8వ ఉత్తమ పిఎస్ గా ఎంపికైందని తెలిపారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థకు ఈ గుర్తింపు మరింత ప్రతిష్టను తీసుకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సాల్బండ పోలీస్ స్టేషన్ బృందానికి డీజీపీ జితేందర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణ పోలీసులు ప్రదర్శించిన అవిశ్రాంత కృషి, వృత్తి నైపుణ్యం, వినూత్న పోలీసింగ్ విధానాలకు ఇలాంటి గుర్తింపులే నిదర్శనమన్నారు. రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదనపు రద్దీ క్లియర్ చేయడానికి హిసార్ నుంచి తిరుపతికి 2 వారాంతపు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం, సికింద్రాబాద్, విశాఖపట్నం వందే భారత్ రైళ్లు అదనపు కోచ్లను తీసుకురానుంది. హిసార్లో బయలుదేరే హిసార్ తిరుపతి వీక్లీ స్పెషల్ రైల్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శనివారం హిసార్లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఆదివారం తిరుపతి చేరుకుంటుంది. తిరుపతిలో బయలుదేరే తిరుపతి హిసార్ వీక్లీ స్పెషల్ రైలు డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 16 వరకు నడుస్తుంది. ఈ రైలు ప్రతి సోమవారం తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు మంగళవారం హిసార్ చేరుకుంటుంది. ఈ 2 రైళ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్, కాగజ్ నగర్ తదితర రైల్వే స్టేషన్లో ఆగుతాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం వద్ద నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్లు జత చేయనున్నారు. ఈ రైళ్లు ప్రస్తుతం 8 కోచ్లతో నడుస్తూ ఉండగా మరో 8 బోగీలు జత చేయనున్నారు. ఇక నుంచి 16 కోచ్లతో ఈ రైలు సేవలు అందించనుంది. సికింద్రాబాద్, విశాఖ మధ్య నడిచే మరో వందే భారత్ రైలు ప్రస్తుతం 16 బోగీలతో సేవలు అందిస్తోంది. దీనికి మరో 4 జత చేయనున్నారు. దీంతో ఇక నుంచి 20 కోచ్లతో సేవలు అందించనుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వాల్తేరు డివిజన్లోని విశాఖపట్నం కిరణ్డోల్ రైళ్లకు స్లీపర్, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ను పెంచింది. విశాఖపట్నం కిరణ్డోల్ ప్యాసింజర్ స్పెషల్ రైలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 1 స్లీపర్ క్లాస్ పెంచనున్నారు. కిరణ్డోల్ విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రైలుకు డిసెంబర్ 2 నుంచి జనవరి 1 వరకు 1 స్లీపర్ క్లాస్ పెంచుతారు. డిసెంబర్లో దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్ డివిజన్లో భద్రతా పనులు జరుగుతున్నాయి. దీంతో రైళ్లు నంద్యాల, ధోనే, అనంతపురం సాధారణ రూట్కు బదులుగా నంద్యాల, ఎర్రగుంట్ల, గూటి, అనంతపురం మీదుగా మళ్లించనున్నారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన న్యూ పంబన్ బ్రిడ్జ్ దృశ్యాలు బాగునిపిస్తున్నాయి. ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. 105 ఏళ్ల నాటి భారతీయ స్థానంలో దీనిని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా మంత్రి పలు ఫోటోలను షేర్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఒక ఇంజనీర్ అద్భుతమని కొనియాడారు. 1914లో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోయాయి. దానికి సమీపంలోనే కొత్త బొమ్మన్ బ్రిడ్జ్ ను ప్రభుత్వం నిర్మించింది అని మంత్రి రాసుకొచ్చారు. అలాగే 2 వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు. స్పీడ్, సరికొత్త టెక్నాలజీలను కొత్త దానిలో ఉపయోగించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు. రామనాథపురం జిల్లాలోని మండపం, రామేశ్వరం ద్వీపం మధ్య 1914లో పంబన్ బ్రిడ్జ్ సమీపంలో నిర్మించారు. అప్పట్లో 20 లక్షలతో నిర్మాణం పూర్తయింది. 2.06 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను 2006-2007లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ గా మార్చారు. ఈ బ్రిడ్జ్ మధ్య నుంచి పడవలు, షిప్లు వెళ్లాలంటే 16 మంది కార్మికులు పనిచేస్తేనే బ్రిడ్జ్ తెరుచుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ కు ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.